నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత పాడు గుడు 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 గాని పాట అందరికి ఎరికే కదా. మీ పిల్లగాని బండెక్కి మీరు ఓడు కాదు డుగ్గుడుగ్గు బండేసుకొని రోడ్డు మీదకి పోవద్దని మీ పిల్లగానికి చెప్పుండ్రి. లేకపోతే మీరు ఏడ్చుకుంటా ఇంకో పాట పాడాల్సి వస్తుంది. ఎందుకంటారా? డుగ్గుడుగ్గు బండ్లేసుకొని రోడ్డు మీదకి పోయేటోళ్ళు జర ఒకటికి రెండు మాటల ఆలోచన చేయండి. మీ బండి ఎంత గట్టిగా డుగ్గుడుగ్గుమంటే మీ జేబులోకి వెళ్ళి అన్ని పైసలు ఖర్చు అవుతాయి. ఎందుకంటే పోలీసు వాళ్ళు దొరకబట్టి ఫైన్ రాస్తారు. సైలెన్సర్ ఊడదీసి ఇగో ఇట్లా రోడ్డు రోలర్ తోని తొక్కిస్తారు. ఎందుకంటే చాలా మంది బండితో వచ్చిన సైలెన్సర్ తీసేసి బాగా సౌండ్ రావాలి, ఊరంతా వినబడాలని డుగ్గుడుగ్గుమని గట్టిగా సప్పుడు వచ్చే సైలెన్సర్లు పెట్టుకుంటున్నారు. బాగా సప్పుడుతోని రోడ్డు మీద పోతాంటే పబ్లిక్ షోలకు షిల్లులు పడుతున్నాయి. అందుకే పోలీసులు శానదుల సంధి ఇట్లా బండ్లను దొరకబట్టి సైలెన్సర్లు ఊడదీస్తున్నారు. ఇవాళ నల్లగొండ కాడ ఓ 80 సైలెన్సర్లను రోడ్ల మీద పెట్టి ఇట్లా తొక్కిచ్చిండ్రు. కానీ ఒక్క ముచ్చట సమజైతలేదు. పోలీసులు ఫైన్ వేస్తూనే ఉన్నారు, బండ్లకు సైలెన్సర్లు పెడతానే ఉన్నారు. కానీ బండ్లకున్న సైలెన్సర్లు వీకుడు కంటే బాగా సప్పుడు వచ్చే సైలెన్సర్లు తయారు చేసేటోళ్లను దొరకబట్టాలి కదా. వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళ దుకాణాలు మూసేయాలి. కానీ పోలీసోళ్ళు సర్కారోళ్ళు పుండుకు మందు పెట్టుడు బంద్ పెట్టి దాని నుంచి వస్తున్న రక్తం తుడిసే పనిలు ఉన్నారు. కాళ్ళు గులగుల పెడితే అది తక్కువ అవటానికి మందేయాలి, కానీ గోళ్లు పెరగటానికి మందేస్తారా? ఇగో పోలీసోళ్ళు చేస్తున్న పని అట్లనే ఉన్నది. డుగ్గుడుగ్గుమని అడ్డగోలు సప్పుడు వచ్చే సైలెన్సర్లు ఆదిలాబాద్ కాంచెల్లి హైదరాబాద్ దాకా గల్లీ గల్లీకి దొరుకుతున్నాయి. అయినా వాళ్లకు కనిపిస్తలేనట్టున్నది. సైలెన్సర్లు తయారు చేసేటోళ్ళ తన పైసలు తీసుకొని ఇటు వీటిని బండ్లకు పెట్టుకొని తిరుగుతున్నోళ్ళ తాన ఫైన్లు వసూలు చేసుకుంటా 2 చేతుల సంపాదిస్తున్నారని బుల్లెట్ బండ్లు వేసుకొని డుగ్గుడుగ్గుమని పోయేటోళ్ళు అంటున్నారు. అందుకే బుల్లెట్ బండ్ వేసుకొని బయటికి పోయేటప్పుడు జర పైలం సప్పుడు ఎక్కువ వస్తే జనాలు చూసుడు కాదు, పోలీసు వాళ్ళు చూసి లోపటేస్తారు.